దేవుడు వాగ్దానాలు ఎవరికి ఇస్తాడు అన్నది ఈ 2 వారాలు మనం నేర్చుకోబోయే పాఠ్యాంశం. దేవుడు వాగ్దానాలు ఎవరికి ఇస్తాడు లేదా ఎవరికి చేస్తాడు? దేవుని పిల్లలారా, ఈ పాఠం నేర్చుకోవడానికి గల కారణం, ఈరోజు క్రైస్తవ్యంలో ఈరోజు రాత్రి రేపు ఉదయం జరిగే ఒక కార్యక్రమం మీ అందరికీ తెలుసు. వాగ్దానాలు తీసుకోవటం కదా. మీరు కూడా చాలామంది తీసుకుని ఉంటారు. వాగ్దానాలను ముద్రించి కొన్ని మాత్రం, అన్నీ కాదు, బైబిల్లో వారికి నచ్చినవి, మనుషులు ఆనందపడేవి చూడగానే, ఆ వాగ్దానం చూడగానే మనుషులకి ఏం రావాలి? ఆనందం రావాలి, సంతోషం రావాలి. అలాంటి వాటిని మాత్రం వాగ్దానాలుగా ముద్రించి జనవరి 1వ తారీఖున అందరికీ ఇవ్వటం జరుగుతుంది. అది తీసుకున్న వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు అంటే, దేవుడు ఇది ఈ సంవత్సరానికి నాకు ఇచ్చిన వాగ్దానము అని తీసుకుని వెళ్ళిపోతారు. చాలామంది సంతోషపడతారు, ఆనందపడతారు. దేవుడు నాకు చేసిన వాగ్దానం. ఓ ప్రశ్న అడుగుతాను ఇక్కడ నేను. 2022లో ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఇచ్చాడా? ఇచ్చాడు. 23లో ఒకటి ఇస్తాడు. మళ్ళీ 24లో ఇంకొకటి ఇస్తాడా? 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 ఇవ్వడా? ఇస్తాడు. అంటే ఒక 30 ఏళ్ళు బ్రతికాడు అనుకోండి, ఎన్ని వాగ్దానాలు ఇస్తాడు? 30 వాగ్దానాలు. 60 ఏళ్ళు బ్రతికాడు అనుకోండి, ఎన్ని వాగ్దానాలు ఇస్తాడు? 60 వాగ్దానాలు ఇస్తాడు. బైబిల్లో ఏ భక్తుడికైనా దేవుడు 20 వాగ్దానాలు ఇచ్చాడా? 60 వద్దు, 20 ఇచ్చాడా? ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఆ భక్తుల కంటే ఈరోజు ఈ భక్తులు చాలా గొప్ప వల్ల ఆలోచిద్దాం. కౌంటర్లు వేసుకుంటూ ఆలోచిద్దాం. మనమే వేసుకుంటున్నాం కౌంటర్, అంతే కదండి. సత్యం బయటికి రావాలంటే ప్రశ్న సంధించాలి. ప్రశ్న బాధించవచ్చు, కానీ సత్యం వెలికి తీయబడుతుంది, సత్యం బయటకు వస్తుంది. వాగ్దానాలు తీసుకుంటున్నారు, ప్రతి సంవత్సరం తీసుకుంటున్నారు, ప్రతి ఏటా తీసుకుంటున్నారు. దీనిలో ఎక్కువగా నీకు ఇందాక చెప్పినట్టుగా వాగ్దానాలన్నీ కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు స్వస్థత జరిగిస్తాడు, దేవుడు పట్టణంలో నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను పొలంలో దీవిస్తాడు. ఇలాంటి వాగ్దానాలే ఎక్కువగా మనకి ఇస్తూ ఉంటారు. మీకు తెలియదు కాదు కదా. బైబిల్లోకి వెళ్ళక మునుపండి నేను మాట అడుగుతాను, ప్రశ్న అడుగుతాను. ఈ వాగ్దానాలు తీసుకోవడానికే 1వ తారీఖున గుడికి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీకు తెలుసో లేదో. కేవలం వేటి కోసం వస్తారో తెలుసు వాళ్ళు? దేవుడు వాగ్దానాలు ఇస్తారట, తీసుకుని వచ్చేయాలి, అది బైబిల్లో పెట్టుకోవాలి. నేను చాలా రోజులు ఆలోచించానండి. ఈ బైబిల్లో పెట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆ 1వ తారీఖున తప్ప మిగతా రోజుల్లో ఆ ముక్క చదవరు. మళ్ళీ జస్ట్ వాగ్దానం దేనికోసం అంటే తీసుకుని బైబిల్లో పెట్టుకోవడానికి. ఇంకో కొంతమందిని నేను చూశానండి, నేను ఆశ్చర్యపోయినా. ఒక ఆయన ఈ వాగ్దానాలన్నింటినీ ఎక్కడ పెట్టుకుంటున్నాడంటే, ఇక్కడొకటి, ఇక్కడొకటి, బైబిల్లో ఇక్కడొకటి, ఇక్కడొకటి, అలా వరుసగా పెట్టుకున్నాడు. బైబిల్లో చాలా ఉన్నాయి పుస్తకం నిండా. ఏంటి బ్రదర్ ఇవన్నీ అంటే, ఇవన్నీ దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాలు అన్నాడు. బాధపడినంటే ఓ ప్రశ్న అడుగుతానన్నాను. అడగండి బ్రదర్. అప్పుడు నేను అప్పుడే బైబిల్ క్లాసులకి వెళ్ళి బైబిల్ నేర్చుకుంటున్నాను. అడగండి బ్రదర్ అంటే, అన్నీ ఉన్నాయి కదా, ఒకటైనా నెరవేరిందా అని అడిగాను. ఏమో బ్రదర్, కృప చూపించలేదు ఇంకా దేవుడు నా మీద అన్నాడు. ఓరి నాయన, అంటే బైబిల్ నిండా అన్నీ ఉన్నా కూడా ఒకటి కూడా ఏమవ్వలేదట, నెరవేరదు కూడా. రాసుకోండి, రాసేసుకోండి.
ఎందుకు నెరవేరదంటేనండి, అవి మనకిచ్చినవి కాదండి, మనకిచ్చినవి కాదవి. పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా దేవుడు ఎవరికి ఇచ్చాడు? అవి ఇశ్రాయేలుకి ఇచ్చాడు. నువ్వు క్రైస్తవుడివి, నీకెందుకు అవి వర్ధిల్లుతాయి? మాట ఇచ్చింది, వాగ్దానం ఇచ్చింది ఇశ్రాయేలు ప్రజలకి, ప్రవక్తలకి, లేదంటే భక్తులకి. వాళ్ళకి ఇచ్చినవి, వాళ్ళకి దేవుడు చెప్పినవి కట్ చేసి నీ చేతిలో పెట్టారు. వాళ్ళకి చేసిన వాగ్దానాలు నీకెందుకు నెరవేరుస్తాడు? మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. మీరు ఎవరికో మాట ఇచ్చారు. వాగ్దానం అంటే అర్థం ఏంటి చెప్పండి మొదట. పోనీ దీన్ని అర్థం చేసుకుంటే కానీ అసలు కథ అర్థం అవ్వదు. వాగ్దానం అంటే అర్థం ఏంటి మొదట? ప్రమాణపూర్వకంగా నేను మాటిస్తున్నాను. ఇదేనా వాగ్దానం అంటే? వెరీ గుడ్. మీకు మాట్లాడుతున్నాను. మీరు ఎవరికో ప్రమాణం చేశారు. పోనీ అర్థం అవ్వలేదేమో. ఈ ఈ పురుషుల మీద, యవనస్తుల మీద పెట్టి చెప్తాను, మీకు అర్థమవుతుందేమో. ఒక యవ్వన కుర్రోడు, అమ్మ నేను నిన్ను బాగా ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీకు వాగ్దానం చేస్తున్నానని ఇలాగ ఆ పిల్లకి వాగ్దానం ఇచ్చాడు. ఏం చేసుకుంటానని? పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. వాగ్దానం ఎవరికి చేస్తున్నాడు? తన ప్రియురాలికి చేస్తున్నాడు. ఈ వాగ్దానం తాను తనకే నెరవేరుస్తాడా, అందరికీ నెరవేరుస్తాడా? పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశాను కాబట్టి నలుగురిని పెళ్లి చేసుకున్నాడు అనుకోండి, అది వాగ్దానం అవుతుందా? ఎవరికి చేశాడో వాగ్దానము వాళ్ళని చేసుకోవటమే ఆ వాగ్దానాన్ని నిలుపుకోవటం. వాగ్దానం ఎవరికి ఇచ్చాడో వాళ్ళకే నిలుపుకుంటాడు. అలాగే దేవుడు అబ్రహాంకి ఇచ్చింది అబ్రహాంకే నిలుపుకుంటాడు, మోషేకి ఇచ్చింది మోషేకే చేస్తాడు, యెషయాకి చెప్పింది యెషయాకే చేస్తాడు, ఇశ్రాయేలు ప్రజలకి చెప్పింది ఇశ్రాయేలు ప్రజలకే చేస్తాడు. క్రైస్తవులుగా నీకు చెప్పిన వాగ్దానాలు ఉన్నాయి, అవి నీకు చేస్తాడు. నేను దేవుడు క్రైస్తవులకి వాగ్దానాలు ఏమి లేవు, మనకేమి లేవు అని చెప్పటం లేదు. నీకున్నాయి, నువ్వేమో పక్కోళ్ళకి తీసుకుంటున్నావు. నీకెలా జరుగుతాయి అవి? బైబిల్ నిండా పెట్టుకున్న ఆ మొక్కలు జరగవు. అవి నీది కాదు, అవి నీవి కాదవి. మీకు అర్థమవుతుందా? ఎంతకాలం ఎలా మోసపోయాం, ఇంతకాలం మనల్ని ఎలా మోసం చేశారు మీకు అర్థమవుతుందా? పోనీ ఇంకా మీకు ప్రాక్టికల్గా అర్థం అవ్వాలంటే ఒకటి చెప్తానండి. ప్రజెంట్ సిచ్యువేషన్ చెప్తాను, మీకు బాగా అర్థమైపోద్ది. తెలంగాణ గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణ ఉన్న ప్రజలకు ఒక వాగ్దానం చేసింది. ఏ వాగ్దానం? ఆర్టీసీ బస్సులో స్త్రీలందరికీ ఫ్రీ. బాగా వినండి. తెలంగాణ గవర్నమెంట్ ఏం వాగ్దానం చేసింది? ఆర్టీసీ బస్సులో స్త్రీలందరికీ ఫ్రీ. వాగ్దానం ఎవరికి? ఇప్పుడు నేను ఎక్కేస్తాను ఫ్రీ అని కదా, నాకు కూడా టికెట్ వద్దు అంటే ఆడు ఊరుకుంటాడా? వాగ్దానం ఎవరికి? స్త్రీలకి. పురుషులకి ఇస్తాడా వాగ్దానం? ఇవ్వడండి. పోనీ మహారాష్ట్ర ఆవిడ వచ్చి ఎక్కేసింది, నేను కూడా స్త్రీనే నాకు ఇచ్చే అంటుంది, ఇస్తాడా? బాగా వినాలి ఇవన్నీ మీరు. అంటే ఒక తెలంగాణ గవర్నమెంట్ ఎవరికి ప్రామిస్ చేస్తే వాళ్ళకే ఇచ్చినప్పుడు, దేవుడు కూడా వాగ్దానం ఎవరికి ప్రామిస్ చేస్తే వాళ్ళకే ఆ వాగ్దానాన్ని ఏం చేసుకుంటాడు? నెరవేరుస్తాడు. ఈ చిన్నది మనకి తెలియనివ్వకుండా ఎవరెవరికో ఇచ్చిన వాగ్దానాలన్నీ ముక్కలుగా కట్ చేసి మన చేతుల్లో పెట్టి దాన్ని యగాదిగా చూసుకోవడం తప్ప ఎప్పటికీ అది మన జీవితంలో నెరవేరటం లేదు. జరిగిన మోసం ఇది. ఇంతకీ కథ ఎక్కడుంది? అసలు స్టోరీ ఇది ఎవరు చెప్పలేదు ఇంతకాలం. ఏమండి, నేను చాలా లోపలికి తీసుకెళ్తానండి. ప్రయాణం చేయగలిగితే చెయ్యండి వాగ్దానాల కోసం. మీకు బుర్ర వేడెక్కిపోద్ది ఈ వారం వచ్చే వారం అలా లోపలికి. ఇంకోటి అడుగుతాను ఇక్కడ, ఇంకోటి బాగా ఆలోచించండి. వాగ్దానం అనేది సహజంగా, మాట ఇవ్వటం అనేది మనం ఎవరికి చేస్తాం? మీరు బాగా ఆలోచించుకోండి. మనం వాగ్దానం ఎవరికి చేస్తాం? ఈ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరికీ మీరు వాగ్దానాలు చేసేస్తారా? మీకు ఇష్టమైన వాళ్ళకే చేస్తారా? మళ్ళీ అడుగుతున్నాను, బాగా ఆలోచించాలి, కొంచెం తీవ్రంగా ఆలోచించండి. మనం ఎవరికైనా ప్రామిస్ చేయాలనుకున్నప్పుడు, మనం ఎవరికైనా మాట ఇవ్వాలనుకున్నప్పుడు, మనం ఎవరికైనా వాగ్దానం చేయాలనుకున్నప్పుడు ఎవరికి చేస్తాము? నా పిల్లలకి నేను చేస్తానండి వాగ్దానం. ఒరే నువ్వు 10th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వస్తే సైకిల్ కొంటాను రా అన్నాను. ఎవరికి చేశాను నేను? మా పిల్లోడికి చేశాను.
మా పిల్లోడికి ఆ వాగ్దానం నెరవేరుస్తాను, కానీ ఊరి మీద అందరూ సైకిల్ కొంటానంట కదా, నాకు సైకిల్ కొనంటే మీకు అర్థమైందా లేదు? ఇప్పుడు లాజిక్, వాగ్దానం ఎవరికి చేశాను నేను? మా కుర్రోడికి చేశానండి. ఆడు పాస్ అవుతాడు, ఆడితో పాటు చాలామంది పాస్ అవుతారు. ఇప్పుడు అందరికీ సైకిల్ కొంటాను నేను, ఇది ఒక్కడికే కొంటానా? బాగా వినండి, ప్రామిస్ అనేది ఎవరికి వస్తుందో వాళ్ళకే. అలాగని నేను ప్రామిస్ అందరికీ చేయలేను కదా. నేను నా పిల్లలకి మాత్రమే చేసుకుంటాను, నాకు ఇష్టలకి చేసుకుంటాను. పోనీ ఇంకా అర్థం అవ్వలేదు మీకు, ఇంకా చెప్తాను. అమ్మా, నేను ఈ జనవరి 1కి నీకు ఒక మంచి చీర కొంటాను అన్నాడు. ఎవరెవరితో అంటారు ఈ మాట? భర్త భార్యతో అంటాడు. చీర కొంటానంటే కదా, ఊరి మీద ఉన్న ఆడపిల్లలందరికీ చీర కొంటాడా? కొండ కదండి. తన వాళ్ళకి ప్రామిస్ చేసుకుంటాడు, తన భర్తకి ప్రామిస్ చేస్తుంది, తన భార్యకు ప్రామిస్ చేస్తాడు, అలాగే తన పిల్లలకి ప్రామిస్ చేస్తాం. అప్పుడప్పుడు మనం మన బంధువులకో మన స్నేహితులకో కొన్ని మాటలు ఇస్తాం. మీ కూతురు పెళ్ళి అవుతుంది కదమ్మా, మీరు కష్టాల్లో ఉన్నారు కదా, మ్యారేజ్ అయినప్పుడు చెప్పండి, నా తోచిన సహాయం నేను చేస్తాను. ఎవరికి ఇచ్చారు మాట? ఊరి మీద పెళ్లి చేసుకునే వాళ్ళు అందరికి ఇవ్వలేరు కదా. ఎవరికి ఇస్తారు? మీ సన్నిహితులకి, మీ స్నేహితులకి. అంటే ఓవరాల్గా నేను చెప్పేది ఒకటేనండి, బాగా వినండి పాయింట్. వాగ్దానం జరగాలి అంటే వాళ్ళిద్దరి మధ్యలో సత్సంబంధాలు ఉండాలి. వారిద్దరి మధ్యలో బంధం స్ట్రాంగ్గా ఉంటేనే కానీ అక్కడ ఏం పుట్టదు? వాగ్దానం పుట్టదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, జనవరి 1వ తారీఖు మాత్రమే వాగ్దానం తీసుకోవడానికి వచ్చే ఈ భక్తులకి దేవుడికి సత్సంబంధాలు ఉన్నాయా? దూరం ఉందా? వీళ్ళకి చేస్తాడా వాగ్దానాలు దేవుడు? ఎప్పుడు గుడికి రాకుండా ఆదివారం ఒకసారి, ఏదో జనవరి 1వ తారీఖు ఒక్కసారి మాత్రం దేవుడు గుడికి వచ్చే వాళ్ళందరికీ దేవుడు వాగ్దానాలు ఇచ్చేసి ఆ వాగ్దానాలు నెరవేర్చడానికి వాళ్ళ వెనకాల తిరుగుతాడా? ఏమంటే బైబిల్ చాలా డెప్త్లో రాయించాడండి దేవుడు, అర్థం అవ్వలేదండి. తపస్సు చేయాలి బైబిల్ పైన. జయశాలి గారు చెప్పేది అదే. 25 ఏళ్ళు నేను ఏం చేశానని చెప్తాడు, తపస్సు. అప్పుడు కానీ దేవుడు నాకు అర్థం అవ్వలేదు అన్నట్టు. నిజం అర్థం అవడండి దేవుడు. ఇది బైబిల్లో ఉంది ఆ మాట. నన్ను పరిశీలనగా మీరు తెలుసుకుంటేనే తప్ప నేను మీకు అర్థం కాను. పరిశీలించాలి దేవుడిని. ఇప్పుడు బైబిల్లో ఏమండి ఇవన్నీ మీరు చెప్తుంటే మనుషులు కదండి ఇలాగ ఉంటారు, దేవుడు కూడా ఇలాగే ఉంటాడా? దేవుడు కూడా ఇలాగే ఆలోచిస్తాడా? అంతే కదండి. చాలామంది చెప్పామనుకోండి, ఊరుకోండి మీరు మనుషుల సంగతులు చెప్తున్నారండి, దేవుడు అలాంటాడు కదండి, అందరిని ప్రేమించేస్తాడండి, అందరికి ఇచ్చేస్తాడండి. ఏమి ఇచ్చేస్తాడు? అందరికీ గాలి ఇస్తాడు బ్రతకరా అని, అందరికీ నీళ్ళు ఇస్తాడు త్రాగురా అని, అందరికీ పంచభూతాలు ఇస్తాడు అనుభవించరా బ్రతకరా అని. తన దగ్గరకు వచ్చిన వాడికి మాత్రమే వాగ్దానాలు ఇస్తాడు. ఇది బైబిల్ అంతే. ఎవరికి పడితే వాళ్ళకి దేవుడు వాగ్దానాలు చేయడు. పోనీ ఇది మీకు అర్థం అవడానికి బైబిల్లో వాగ్దానం చేసిన ఒక వ్యక్తిని మేము ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? అప్పుడు అర్థమైపోద్ది మనకి ఈజీగా. బైబిల్లో ఒక వ్యక్తికి దేవుడు వాగ్దానం చేశాడు, ఆయనే అబ్రహాము. ఓకేనా? అబ్రహాంకు వాగ్దానం చేశాడా? చేశాడు. మీకు ఇప్పుడు అర్థమవుతుందండి నేను చెప్పిందంతా. ఆదికాండానికి వచ్చేయండి, 12వ అధ్యాయానికి. 1 నుంచి 4 వచనాలు రాసుకోండి. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఆగండి, ఇది 1వ వచనం. మొదట ఇక్కడ అబ్రహాముకు దేవుడు ఒక షరతు విధిస్తున్నాడు, కండిషను. ఏంటది? అబ్రహాము, నీవు లేవాలి, ఇక్కడి నుంచి నీవు లేచి నీ దేశమును విడిచిపెట్టాలి. ఫస్ట్ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. అబ్రహాం ఏం చేయాలి? దేశాన్ని విడిచిపెట్టాలి. తర్వాత నీ బంధువుల యొద్ద నుండి, అంటే బంధువులు విడిచిపెట్టాలి. నెంబర్ 2, తర్వాత నీ తండ్రి ఇంట నుండి బయలుదేరిపోవాలి. నీ తండ్రి ఇల్లు అంటే నీ పుట్టినూరు, సొంత ఊరిని విడిచిపెట్టేయాలి. దేశంలో నువ్వు ఉండకూడదు, నువ్వు పుట్టిన దేశంలో
నీ బంధువుల యొద్ద నువ్వు ఉండకూడదు, నువ్వు పుట్టిన ఊరు, నీ పుట్టిన తండ్రి ఏంట నువ్వు ఉండకూడదు. వీటన్నిటినీ విడిచిపెట్టి నేను నీవు చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు ఇది మొదటి వచనంలో కండిషన్, ఇది షరత్. ఇది ఒకవేళ ఈ కండిషన్, ఈ షరతుకు నువ్వు లోబడితే, నువ్వు ఒప్పుకుంటే నీకు వాగ్దానం ఇస్తాను. రెండో వచనం వాగ్దానం ఏంటది? రెండో వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అక్కడతో కట్ చేసి వాగ్దానం చేశారు. దీన్నే జనవరి 1కి వచ్చింది ఈ మొక్కే. చాలామందికి తెలుసో లేదో, కావాలంటే గూగుల్లో వాగ్దానాలను కొట్టండి. ఇప్పుడు ఈ మొక్క ఖచ్చితంగా ఉంటుంది. ఏ మొక్క? ఈ రెండో వచనమే ఉంటుంది. ఈ రెండో వచనంలో కూడా ఈ ఫస్ట్ మొక్కే ఉంటుంది. ఏ ఫస్ట్ మొక్క? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించేసరికి మొక్క పడ్డ అతను ఏమనుకుంటున్నాడు? నన్ను అనుకుంటున్నాడు. ఇతను అమాయకుడు. మీకు అర్థమైందా లాజిక్ ఎలా ఉంది? నిన్ను అని ఉంది అక్కడ. నిన్ను అనగానే ఈ మొక్క ఎవరి చేతిలోకి వచ్చిందండి? ఇప్పుడు పోనీ అబ్రహాం అని పేరెట్టుకున్న అతను సంఘంలో ఉన్నాడు. ఈ అబ్రహాంకి వచ్చింది. ఈ అబ్రహాం అనుకుంటున్నాడు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానంటే ఇతను పొంగిపోయి ఆ దేవా స్తోత్రం అని మరోసారి ప్రార్థన చేసుకుని హ్యాపీగా బైబిల్లో పెట్టేశాడు. ఇదే ఈ మొక్కే, ఈ రెండో వచనం. బాగా వినాలి. ఈ రెండో వచనంలో ఏమంటున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. ఏమండి, ఈ వచనాన్ని కట్ చేసి మనకిచ్చారు. ఇక్కడ మాట్లాడుతాను నేను. ముందు వాగ్దానం వచ్చిందా, ముందు కండిషన్ వచ్చిందా? బాగా ఆలోచించుకోండి. దేవుడు వాగ్దానం ముందు వచ్చాడా, కండిషన్ ముందు పెట్టాడా? ఏంటి కండిషను? ఈ వాగ్దానం నీకు కావాలి అంటే నీ దేశాన్ని, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. అంటే వాగ్దానంతో పాటు సిమిలర్గా ఏమొస్తుంది? కండిషన్ సప్లై, షరతులు వర్తిస్తాయి. ఎక్కడో విన్నారు ఇది మీరు? ఎక్కడ విన్నారు? 50% ఆఫర్ అంటాడు, పైన చిన్న చుక్క ఎడతాడు. చుక్కలోనే ఉంది కథంతా. షాపింగ్ మాల్కి వెళ్తే మోసపోతారు. ఇలాగే మీరు 50% ఆఫర్ అని పెద్ద బోర్డు ఉంటుందండి, పైన చిన్న చుక్క ఉంటుంది. ఆ చిన్న చుక్కలో ఏముందో కింద చాలా చిన్న అక్షరాల్లో రాస్తాడు. ఏమని రాస్తాడంటే అన్నిటి మీద కాదు, కొన్నిటి మీదే. నువ్వు లోపలికి వెళ్ళిపోయి దర్జాగా పెద్ద బోర్డే చూస్తాం మనం. ఏంటది? 50% ఆఫర్. మొత్తం షాపింగ్ చేసి 3000 అయింది, ఇదిగో 1500 అన్నావు అనుకోండి, తీసుకుంటాడా? లేదు సార్, అన్నట్ల మీద రాలేదు సార్, 50% అంటాడు. అదేట్రా బోర్డు ఇట్టావు కదంటే అక్కడ చుక్క చూడలేదా సార్ అంటాడు. తెలుసు కదా మీకు, చుక్కలోనే ఉంటుంది కదంతా. షరతులు వర్తిస్తాయి. దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చి వాగ్దానానికి ముందే ఏం పెట్టాడు చెప్పండి? అక్కడ షరతు. నువ్వు నీ దేశాన్ని విడిచిపెడితే, నీ బంధువులను విడిచిపెడితే అప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అదేనా అక్కడ? అంటే వాగ్దానం ఇచ్చేటప్పుడు దేవుడు ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వటం లేదు. అబ్రహాము, నువ్వు లోబడితే, నా మాట వింటే, నేను చెప్పింది నువ్వు చేస్తే అప్పుడు నీకేమొస్తుంది? వాగ్దాన ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. నేను చెప్పింది బాగా ఆలోచించండి. ఆ రోజు అబ్రహాముతో పాటు చాలామంది ఉన్నారు కదండి. అబ్రహాం ఒక్కడే ఉన్నాడు ఆ రోజు భూమి మీద? చాలామంది ఉన్నారు. మరి ఈ వాగ్దానం అందరికీ ఇస్తున్నాడా, అబ్రహాంకే ఇస్తున్నాడా? సెలెక్టెడ్. అబ్రహామును సెలెక్ట్ చేసుకుని అబ్రహాముకే వాగ్దానం ఇచ్చాడు. పైగా ఈ వాగ్దానం ఇచ్చేటప్పుడు ఏం చెప్తున్నాడు అంటే, నీకు ఈ వాగ్దానం అప్లికేబుల్ అవ్వాలి అంటే, నీవు ఈ వాగ్దానాన్ని పొందుకోవాలి అంటే అసలు నీ స్వదేశంలో ఉండడానికి కుదరదు అన్నట్టు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, బాగా వినండి, అవునో కాదో ఆలోచించండి. ఈరోజు ఇదిగో ఈ రెండో వచనం, ఏది? ఆదికాండం 12 రెండో వచనం ఎవరికైతే వచ్చిందో, నిన్ను గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అన్న వచనం ఎవరికైతే వచ్చిందో, ఒకవేళ ఈ రెండో వచనంలో ఉన్న ఆశీర్వాదం లేదంటే వాగ్దానం పొందుకోవాలి అంటే మొదట ఈ మొక్క ఎవరికైతే వచ్చిందో అతను ఏం చేయాలో నాకు చెప్పండి. 1వ వచనం ప్రకారం భారతదేశం నుంచి జంప్ అయిపోవాలా, అంతేనా? భారతదేశం వదిలిపెట్టేసి బంధువులు ఎవరితోనూ కాంటాక్ట్ ఉండకూడదు. ఇక
బంధువులందరిని విడిచిపెట్టేసి స్వగ్రామం, ఏదో తెలంగాణలో మియాపూర్ అనుకోండి, మియాపూర్కి నాకు నమస్కారం అనాలిగా, అలా అనేసి నువ్వు ఏ పాకిస్తానో వెళ్ళిపో సువార్త చేయడానికి. అర్థమవుతుందా? వేరే దేశం వెళ్ళిపో, అప్పుడు అనాలి అబ్రహాముకి చేసిన వాగ్దానం దేవుడు నాకు చేసి నన్ను దీవించాడంటే, నిన్నెందుకు దీవించినప్పుడు ఆ పాకిస్తాన్లో నువ్వు గొప్పవాడు అవుతావు, మంచి సువార్థికుడు అవుతావు, నీ పిల్లలందరూ మంచి సువార్థికులు అవుతారు, దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. కానీ ముందు నువ్వేం చేయాలా? నేను ఇక్కడ ఇంకోటి అడుగుతున్నాను, ముందు వాగ్దానం ఇచ్చాడా, ముందు విడిచిపెట్టమన్నాడా? వాగ్దానం ముందు వచ్చిందా, అతని త్యాగం ముందు చేశాడా? ఇప్పుడు చెప్పండి, వాగ్దానం పొందుకోవాలంటే ఏం చేయాలి? భారతదేశాన్ని విడిచిపెట్టేయాలి. 2వ వచనం కావాలంటే అవుతుందా? దేశాన్ని విడిచిపెట్టడమా? పక్కూరికి సువార్తకి వెళ్ళమంటే వారం రోజులు ఎంతమంది వస్తారు చెప్పండి? మొత్తానికి కాదు, వారం రోజులు వెళ్ళొచ్చేద్దాం. ఎంతమంది వస్తారు? దేవుడు పనికి ఎంతమంది వస్తారండి? సొంత ఇల్లులు, సొంత ఉద్యోగాలు, సొంత పనులు విడిచిపెట్టి దేవుడి పని కోసం ఎంతమంది వస్తారు? ఇప్పుడు సొంత పనిని విడిచిపెట్టి వారం రోజులు 10 రోజులు దేవుడి కోసం రాలేని మనకి దేశాన్ని విడిచిపెట్టిన అబ్రహాంకి వచ్చిన వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుందా? మీరు బాగా ఆలోచించండి, నెరవేరుతుందా? సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు కొట్టాడు, అతనికి ఏదో భారతరత్నో లేదో ఏదో పెద్ద అవార్డు ఇస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళిపోయి అతనికి ఎందుకు ఇస్తున్నారు, నాకు కూడా ఇచ్చేయండి, ఇస్తారా? ఇలా అబ్రహాం వాగ్దానాన్ని అడగటం కూడా ఇలాగే ఉంటుంది. ఆయన చేసిన త్యాగం, దేవుడి కోసం ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయనకు ఆ వాగ్దానానికి ఆయన ఏం చేసింది? వారసుడిని చేసింది. బాగా వినండి, చదువుకోక ఆలోచించుకోకండి. ఇంతకాలం మనకి తప్పుడు మాటలు నేర్పేశారండి, వాగ్దానాలని, దేవుడు మిమ్మల్ని దీవెనలని. తప్పండి ఇదంతా. సత్యవాక్యంలోకి రండి. 2024 అయినా బలమైన నిర్ణయాలు తీసుకోండి. ఇక నేను బాగా బైబిల్ నేర్చుకుంటాను, బాగా వాక్యం నేర్చుకుంటాను, సత్యంలో నిలబడతాను, కొద్దిమందినైనా ఈ సత్యంలోకి నడిపిస్తాను అన్న మంచి నిర్ణయాలు తీసుకోండి. ఇక చాలండి, విన్నాం ఇంతకాలం, అబద్ధాలు విన్నాం, అసత్యాన్ని నమ్మాం, ఏదో అలాగే వెళుతున్నాం వస్తున్నాం అన్నట్టుగా మన జీవితాన్ని గడిపేశాం. కంప్లీట్గా మన జీవితం దేవుడికి అంకితం అవ్వలేదు. మన జీవితం నుండి ఎలాంటి దైవ కార్యక్రమాలు జరగటం లేదు. కనీసం 2024 అయినా బలమైన నిర్ణయాలతో లోకానికి కాక నా కాలాన్ని దేవుడికి ఇస్తాను, దేవుడి వాక్యానికి ఇస్తాను, దేవుడి ఉద్దేశాలు బలంగా నేర్చుకుంటాను, దేవుడి కోసం నిలబడతాను అన్న ఆలోచనలతో మీరు ఉండండి. ఇప్పుడు ఒకటి అర్థమైంది, మనకి ఇంత చదివితే అబ్రహాము విషయంలో మనకు అర్థమైంది ఏంటంటే, వాగ్దానంతో పాటు సిమిలర్గా దేవుడు అక్కడ ఏం పెడుతున్నాడు? షరతులు విధిస్తున్నాడు. ఇప్పుడు దీనికి అబ్రహాము ఒప్పుకున్నాడా, ఒప్పుకోలేదా? బాగా ఆలోచించాలి. ఇది అబ్రహాం ఒప్పుకున్నాడా? ఇదేంటి ప్రభువా, వాగ్దానం ఇచ్చినట్టే ఇచ్చావు, బాగుంది, ఆశీర్వదిస్తానంటున్నావు, గొప్ప చేస్తానంటున్నావు, చాలా బాగుంది, వాగ్దానం బాగుంది, కానీ నువ్వు పెట్టిన కండిషన్ బాగోలేదు ప్రభువా అంటాడా? అన్నవాడు భక్తుడు అవుతాడా? మీకు విషయం చెప్పనండి, మీరు ప్రాక్టికల్గా ఆలోచించండి. దేవుడు సన్నిధిలో ఉన్నారు కదా, నాకు చెప్పకండి, కానీ మీకు మీరు చెప్పుకోండి. అసలు బైబిల్లో దేవుడు చెప్తున్నవన్నీ మనకు నచ్చుతాయండి? ఓపెన్గా మాట్లాడుకుందాం. నచ్చుతాయా? చాలాసార్లు హృదయాన్ని ఎవడో దెబ్బలు పెట్టి పొడి చేస్తున్నట్టుగా ఉండవా దేవుడి మాటలు? పొడి చేస్తున్నట్టుగా ఉంటాయి. అంటే అది మనల్ని ఏం చేస్తుంది? బాధ పెడుతుంది. బాధ పెడుతుందంటే అర్థం ఏంటంటే, దాన్ని యాక్సెప్ట్ చేయడానికి మన హృదయం ముందుకి రాదు. చాలా సందర్భాల్లో ఇలాగే బాధ పెడుతుందండి వాక్యం. బాధ పెడుతుందంటే అర్థం ఏంటంటే, ఆ వాక్య ప్రకారం మన జీవితం ఏదో తేడాగా ఉంది, ఒప్పుకోలేకపోతుందని. నిజంగానండి, ఇలాంటి కండిషన్ మనకి పెట్టి నీకు వాగ్దానం చేస్తానంటే మనలో ఎంతమంది బయలుదేరుతాం చెప్పండి? సూట్ కేసులు చదువుకుని. మీరు బాగా ఆలోచించండి. సెమినార్ సంవత్సరానికి ఒకసారి పెడతాడు డాడీ, 5 రోజులు రండి అయినా అంటాడు. సగం మంది కూడా రారండి. సంవత్సరానికి ఒకసారి 1000 మంది పిల్లలు వస్తారు. అక్కడ 1000 మందితో ఉండండి, సంతోషించండి, ఒక చిన్న పరలోకాన్ని చూసినట్టుగా అనిపిస్తుందండి. ఆ లోపల క్యాంపస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక అసలు ప్రపంచాన్ని మర్చిపోతారు తెలుసండి. అక్కడ అసలు ప్రపంచంతో సంబంధం ఉండదు, మానవ ఆలోచనలతో సంబంధం ఉండదండి. తెల్లారు లేస్తే ఉరుకులు పరుగులు, స్నానాలు చేసేవాడు, బకెట్లు పెట్టుకుని వెళ్ళేవాడు, అటు D1 క్లాసులు, ఇటు M1 క్లాసులు, అబ్బబ్బబ్బబ్బ వాతావరణం ఉంటుందండి.
పరలోకమే, ఇంకేమి గుర్తురాదండి. మీరు నేను అనుభవించి చెప్తున్నాను, ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా తెలుసు. క్యాంపస్లోకి అడుగుపెట్టి గేట్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేంత వరకు, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఆలోచించుకోవాలా, ఉద్యోగం, ఇల్లు ఎలాగుందో. అసలు నీకు లోపల ఉన్నప్పుడు ఏమి గుర్తుండవు. కావాలంటే వచ్చిన వాళ్ళని అడగండి. దేవుడు వాక్యం, దేవుడు వాక్యం, స్నానాలు వాక్యం, స్నానాలు వాక్యం. నిజంగా చెప్తున్నానండి, పరలోకంలో అలాగే ఉంటుంది. పరలోకంలో జీవితం అదే, కష్టాలు ఉండవు. అక్కడ ఏమైనా కష్టాలు ఉంటాయా? వంట రెడీగా ఉంటుంది, టైం టు టైం 3 పూట్ల భోజనం, కోపనట్టుకి వెళ్ళటం, భోజనం చేయటం, స్నానం చేసుకోవటం, వాక్యం నేర్చుకోవటం, వాక్యం అయిపోగానే మళ్ళీ పడుకోవటం, మళ్ళీ పొద్దున్న లేవటం, స్నానం చేయటం, కోపనట్టుకి వెళ్ళటం. ఏముంది చెప్పండి అక్కడ? ఎలాగుంది? అది పొందుకోవడానికి ఎంతమంది ఒక 5 రోజులు సెలవు పెట్టి ఎంతమంది వస్తారంట? రారు. మనం దేశాలు విడిచిపెట్టి వెళ్ళిపోతాం ఆ దేవుడి కోసం. చాలామంది రారండి, సెమినార్కి రారు. బాగా ఆలోచించుకోండి. వాగ్దానం పొందుకోవాలి అంటే దానికి తగ్గ త్యాగం కూడా నీ జీవితంలో ఉండాలి. బైబిల్ ఏదో ఓరకనేనండి, దేవుడు ఉచిత వాగ్దానాలు గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు కదా, అలా చేసేవాడు కాదు. ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసేవాడు కాదు. వాగ్దానం పొందుకునే వ్యక్తికి భక్తి ఉండాలి, దేవుడు అంటే భయం ఉండాలి, దానికి తోడు త్యాగం చేసే మనసు ఉండాలి. త్యాగం ఏమంటే బంధువుల్ని, సొంత ఇంటిని, దేశాన్ని విడిచిపెట్టడం త్యాగమా కాదా? ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. మొత్తం సామాన్లు సర్దుకుని వెళ్ళిపోవటం అంటే ఏంటండి? పోనీ ఏమన్నా మంచి ఉద్యోగం ఇస్తున్నాను రా ఉద్యోగం చేసుకోవడానికి అంటున్నాడా? నేను చూపించబోయే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడు. ఏ దేశం ప్రభా? తెలీదు. వాళ్ళు ఏ భాష మాట్లాడుకుంటారు ప్రభా? తెలీదు. అక్కడ నేనేం చేయాలి ప్రభా? తెలీదు. నేను నడిపిస్తాను, నువ్వు నడువు అంతే. ఇదేంటండి ఇది? ఎలాంటి పరిస్థితుల్లో సూటు కేసులు అట్టుకుని ఎంతమంది బయలుదేరతారు చెప్పండి మనం? ఇప్పుడు అబ్రహాం గురించి దేవుడు ఎంత పొంగిపోయాడు తెలుసండి. మంచి మాట ఉంటుందండి ఇక్కడ. 3వ వచనం చూద్దాం. 3వ వచనం, నిన్ను దూషించి వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా. 4వ వచనం చూడండి, బాగా టిక్ పెట్టుకోండి. ఇది యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. సరే, అలాగుందో. యెహోవా అబ్రహాముతో చెప్పిన మాటల ప్రకారము అబ్రహాము వెళ్ళెను. వెళ్ళెను అంటే మీరు ఏం అర్థం చేసుకోవాలి? దేశాన్ని, బంధువులను, బంధుత్వాలను తెంపుకొని స్వగ్రామంలో ఉన్న ఆస్తులు విడిచిపెట్టుకుని. ఎవరు స్వగ్రామంలో ఆస్తులు ఉంటాయో ఉండవా? కనీసం ఇల్లు ఉంటుంది అబ్రహాం గారికి? ఇల్లు ఉంది. ఇల్లుని వదిలేశాడు, ఆస్తి వదిలేశాడు, బంధువులను వదిలేశాడు, అందరిని విడిచిపెట్టట వెళ్ళిపోతున్నాడట. ఎవరు? అబ్రహాము. బాగా వినండి ఇది. అబ్రహాము వెళ్ళెను. 4వ వచనం చూద్దాం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను, లోతును అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు కలిగిన వాడు. అంటే దేవుడు అబ్రహాముతో మాట్లాడి ఇక్కడ నుంచి నువ్వు ప్రయాణం ప్రారంభించు అని చెప్పే సమయానికి అబ్రహాం గారు వయసు ఎంతట? 75 ఏళ్ళు. ఇక్కడ అసలు కథ ఉంది, మళ్ళీ చెప్తాను. వయసు ఎందుకు చెప్పాను ముందుకెళ్ళేసరి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎంత వయసు గుర్తుపెట్టుకోండి, 75. ఓకేనా? వెరీ గుడ్. ఇక్కడ మాట్లాడుతాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇస్తాను, వాగ్దాన పుత్రుడిని ఇస్తాను, నీ సంతానాన్ని ఇసుకరేణువులా చేస్తాను, నీ సంతానంలో నుంచి భూమి మీదకి యేసుక్రీస్తుల వారు వస్తారు, నీ సంతానం వలన భూమి మీద ఉన్న వంశాలన్నీ ఆశీర్వదింపబడతాయని చెబితే, ఈ వాగ్దానం నెరవేరడానికి అబ్రహాముకి ఎంత కాలం పట్టింది తెలుసా ఎవరికైనా? నీ సంతానం వస్తుంది, వాగ్దాన పుత్రుడు వస్తాడు, అతని నుండి సంతానం వస్తుంది, అతని వలన భూలోకంలో ఉన్న వంశాలను ఆశీర్వదింపబడతాయి. ఆ సంతానం ఎవరు? అబ్రహాంలో నుండి వచ్చి భూమి మీద ఉన్న వంశావళులన్నిటిని ఆశీర్వదించిన సంతానం ఎవరు? యేసుక్రీస్తు. అది చూశాడా అబ్రహాము కళ్ళతో భూమి మీద ఉండి? చూశాడా? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం చాలా సంవత్సరాలకు నెరవేరింది. అప్పటికి అబ్రహాం భూమి మీద లేడు. దేవుడి యొక్క గొప్ప గుణం ఒకటి ఇక్కడ చెప్తానండి, మీరు పట్టుకోండి. ఇది దేవుడు మాట ఇస్తేనండి, మనిషి చచ్చిపోయినా సరే ఆ మాట మర్చిపోడు. అది దేవుడి క్యారెక్టర్, అది దేవుడి గుణం.
అది దేవుడి స్వభావం. మళ్ళా చెప్తున్నాను, రాసుకోండి జాగ్రత్తగా. దేవుడు మాటిస్తే మనిషి చచ్చిపోయినా సరే ఆ మాట మర్చిపోతాడా? మర్చిపోడు. అబ్రహాము చచ్చిపోయినా అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం మర్చిపోయాడు దేవుడు? మర్చిపోలేదండి. కొన్ని సంవత్సరాల పాటు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. మీకు మాట్లాడుతాను, మనం ఎవరికైనా మాట ఇచ్చామనుకోండి, వాళ్ళు బతికుండగానే మర్చిపోతాం మనం. అవునా కదా? మీరు ఎంతమందికి ఎన్ని మాటలు ఇచ్చుంటారు బాగా గుర్తు చేసుకోండి. మనుషులకి మీరు ఎన్ని మాటలు ఇచ్చుంటారు, అలాగే దేవుడికి మీరు ఎన్ని మాటలు ఇచ్చుంటారు. ఆ మాటలన్నీ మీ జీవితంలో నెరవేరాయా? దేవుడికి మీరు చేసిన వాగ్దానాలు, దేవుడికి మీరు ఇచ్చిన మాటలన్నీ మీరు నిలుపుకున్నారా? ఒకసారి 2023 అంతా మీరు చెక్ చేసుకోండి. మేము దేవుడికి ఏ మాటలు ఇచ్చాము, దేవుడికి ఏ ఆశ పెట్టాము, దేవుడికి ఏ ప్రమాణాలు చేసాము, అవి నెరవేరాయా, మిగిలిపోయాయా? ఒకవేళ నేను చెప్పేది ఏంటంటేనండి, ఒకవేళ దేవుడికి ఇచ్చిన వాగ్దానం నువ్వు ఇంకా జరిగించలేదు కనుక నువ్వు బ్రతుకున్నావేమో, అదే నేను నమ్ముతానండి. దేవుడికి నేను ఇచ్చిన మాటలు ఏమైనా నెరవేరలేదేమో, దేవుడు అందుకే నన్ను బ్రతికించి ఉంచాడేమో అనుకుంటాను. నేను చచ్చిపోలేదు, నేను మొన్న యాక్సిడెంట్లో. అంటే మొత్తం మీద నా జీవితం నుంచి నెరవేరవలసినవి ఇంకా దేవుడికి ఏవో ఉన్నాయి, నా వలన జరగవలసిన పనులేవో ఉన్నాయి, నేను దేవుడికి ఇవ్వాల్సిన అర్పణలు ఏవో ఉన్నాయి. అందుకే నన్ను బ్రతికించాడు. నా పని అయిపోతే దేవుడు నన్ను ఉండనివ్వడు. అబ్రహాము చచ్చిపోయినా అబ్రహాం వాగ్దానాన్ని దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడండి. మీరు చూడండి, ముందుకెళ్ళేసరికి ఇశ్రాయేలు కాలంలో కానీ ప్రవక్తల కాలంలో కానీ అబ్రహాంకు చేసిన వాగ్దానమును బట్టి అంటాడా? అసలు నేను నిజంగానండి ఈ పాఠం రాస్తున్నప్పుడు చాలా ఆనందపడిపోయాను. అంటే అబ్రహాం చచ్చిపోయినా, అబ్రహాం వెళ్ళిపోయినా, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాన్ని మాత్రం మర్చిపోడట. ఎవరు? దేవుడు. అంటే ఒక్కసారి దేవుడు నీకు మాట ఇస్తే ఆ మాట నెరవేరడానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టిన ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి చూస్తూ ఉంటాడు దేవుడు. అది దేవుడు వాగ్దానం అంటే. అంత శ్రేష్టమైనది దేవుడు వాగ్దానం అంటే, అంత పవిత్రమైనది దేవుడు వాగ్దానం అంటే. పూటకో మాట మాట్లాడేవాడు కాదు దేవుడు మనుషుల్లాగా. మనుషుడిని ఈరోజు మాట మాట్లాడతాడు, రేపో మాట మాట్లాడతాడు, 6 నెలలకు ఒక మాట, సంవత్సరానికి ఒక మాట. నిలకడ ఉండదండి మనుషుల మాటల్లో, నిలకడ ఉండదు. భక్తిలో నిలకడ ఉండదు, విశ్వాసంలో నిలకడ ఉండదు, జరిగిస్తున్న దేవుడు పనిలో నిలకడ ఉండదు. ఎవరలా కదిలిపోతూ ఉంటారో తెలియదండి. పనిలో కదిలిపోతూ ఉంటారు, అటు ఇటు పిల్లి మొగ్గలో. కరెక్ట్గా పట్టుకున్న పనిని నా అంతం వరకు దీనిని ముగించాలన్న ఆ పట్టుదల ఉండదు. ఏ పని అయితే దేవుడు పని ఎత్తుకున్నామో దాన్ని స్ట్రాంగ్గా అంతం వరకు ముగించాలన్న ఆ పట్టుదల ఉండదు. దేవుడు మాత్రం మాటిచ్చాడా, నీకు ఏదైనా చేస్తానని వాగ్దానం చేశాడా, దేవుడు అలాగా పట్టుకుని అలాగే ఉంటాడు ఆ వాగ్దానాన్ని. ఇప్పుడు మీరు బైబిల్లోకి వెళ్ళి ఒక మంచి సందర్భాన్ని చూపిస్తాను. ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు వాగ్దానం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు, తనకిష్టమైన వాళ్ళకి మాత్రమే ఇస్తానని చెప్పాడు. యాకోబు గారు రాసిన పత్రిక, జాగ్రత్తగా తీసుకోండి. ఇది యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నారు. నా ప్రియ సహోదరులారా ఆలకించండి. లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తనను ప్రేమించు వారికి తను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసునిగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అన్నాడు. ఇప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడట. ఆ వాగ్దానం రాజ్యం అయితే ఆ రాజ్యానికి వారసులు ఎవరిని చేస్తానంటున్నాడు? ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, అంటే భాగ్యవంతుడు లేదా శ్రీమంతుడు లేదా ఆస్తికర్తగా దేవుడు ఎవరిని చూస్తున్నాడు అంటే,
ఎవరిలో అయితే దేవుడి పైన ఏమన్నా అనంతమైన విశ్వాసాన్ని నింపుకొని ఉంటాడో, దేవుడిని నమ్మానండి, నా సర్వస్వం దేవుడేనండి, దేవుడు ఉంటే నేను ఏదైనా సాధిస్తాను అని ఎవరైతే బలమైన విశ్వాసంతో ఉన్నారో వాళ్ళు భాగ్యవంతులట. అదే చెప్తున్నాడు అక్కడ. బాగా చదవండి 5వ వచనం. నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని, అంటే లోక విషయంలో దరిద్రులు అంటే అర్థం ఏంటి? లోక సంబంధమైన ధనం విషయంలో వాళ్ళు దరిద్రులుగా ఉన్నారు. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలే, ఉండడానికి సరైన నివాసం లేదు, పేదరికంలో ఉన్నారు. అంతంత మాత్రంగా కుటుంబాలు నడుస్తున్నాయి. లోక విషయంలో వాళ్ళు ఎవరు అంటే దరిద్రులే. లోకం వాళ్ళని దరిద్రులుగానే చూస్తుంది. లాజర్ని ఎలా చూసింది లోకం? దరిద్రుడిగానే చూసింది. దరిద్రుడు నిజంగానే, లాజరు దరిద్రుడా భాగ్యవంతుడా చచ్చిపోయిన తర్వాత? పరలోక పౌరసత్వం. చిన్నమాట కాదు అది. పరలోక పౌరసత్వం అండి, అది చిన్నమాట. మీకు అమెరికా పౌరసత్వం అంటే ఎలాగుంటా చెప్పండి. ఇక్కడ మన చర్చిలో ఉన్న వాళ్ళందరికీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరిని పక్కకు పిలిచి మీకు అమెరికా పౌరసత్వం ఇస్తున్నా, మొత్తం తట్టబుట్ట చదువుకోండి అంటే తక్కువ నిలవదరు వాళ్ళు. ఇక్కడ అమెరికా పౌరసత్వం, అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఎలాగుంటుంది? ఇది ఇప్పుడు అమెరికా పౌరసత్వమా, పరలోక పౌరసత్వమా? అది ఇంకా ఎంత టాప్ అండి. ప్రసంగాలు నావి లైవ్లో వింటారో లేదో, చాలా రోజుల క్రితం పాఠం చెప్పాను. దైవ ప్రేమికులకు దాచబడిన మేలు. అందులో అసలు భూమి మీద దేవుడి కొరకు బ్రతుకుతున్న వాళ్ళకి దేవుడు దాచిన మేలు ఏంటంటే పరలోక స్థలం. పరలోకంలో ఫ్లాట్ అంటే ఒకసారి వినడానికి సౌండ్ ఎలాగుంది చెప్పండి. పరలోకంలో ఫ్లాట్ అట, చంద్రమండలం మీద ఫ్లాట్ ఎలాగుంది సౌండ్? చంద్రమండలం మీద ఫ్లాట్ అంటే ఎలాగుంది? బాబ్బా, భూమి మీదే కాకుండా ఎక్కడ కొనుక్కున్నారట? చాలా గొప్ప వాళ్ళు కింద టీవీ వాళ్ళు కూడా మైకులు పెట్టుకుని వాళ్ళ చుట్టూ తిరిగారు కదండి. మొన్న చంద్రయాన్ 3 సక్సెస్ అయినప్పుడు వీళ్ళకి చందమామ మీద స్థలం ఉందట, చందమామ మీద స్థలం ఉందట. ఏం చేసుకోవడానికి? చౌడునే అలా పంటలు పండవు, నీళ్ళు లేవు. అక్కడికి వెళ్ళాలనుకున్నా వెనకాల మూతికి సిలిండర్ వేసుకుని వెళ్ళాలి అక్కడికి, గాలెట్టుకుని. ఏం చేసుకుంటావు నాయన చంద్రమండలం మీద స్థలం? అదే పరలోక స్థలం. ఆకలి లేదు, దప్పికలు లేవు, చాలాసార్లు చెప్పాను. బీపీ లేదు, షుగర్ లేదు, పొద్దున్నే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకునే పని లేదు. ఏమంటే 1వ తారీఖు 5వ తారీఖు వచ్చేసరికి ఈఎంఐలు గొడవ లేదు, హాయిగా ఉంటుంది. నెల వచ్చేసరికి అద్దె కట్టవలసిన పని లేదు. హైదరాబాద్లో నెల వచ్చేసరికి పెద్ద టెన్షన్ ఏంటి మనకి? అద్దె. 10వ తారీఖు పొద్దున్న 10 గంటలకి ఫోన్ వస్తుంది నాకు, బాబు వేసావా అంటది ఈవిడ. 10వ తారీఖు అండి, 10వ తారీఖు 10 గంటల అవతలకి ఇంచు దాటనివ్వదు ఆవిడ. బాబు ఏమి ఇంకా వేయలేదు? ఏ డేట్కి వేసేలా రెంట్? 28,600 కరెక్ట్గా నా అకౌంట్లో ఉండాలి 10వ తారీఖు. ఒక్కరోజు లేట్ అయితే ఉంటుందండి సుప్రభాతం, మీకు చెప్పుకోలేను, నేను వినలేను. అవి దారుణం. ఇవన్నీ బాధలండి, ఇవన్నీ కష్టాలు. ఇగో ఇక్కడ ఈ చర్చ్, ఈ హాల్ అండి, జస్ట్ మనం కూర్చునేది 4 ఆదివారాలండి. ఎప్పుడప్పుడు స్త్రీల మీటింగ్ జరుగుతుంది సాయంత్రం 1 గంట ఇంతే. ఇవి వాడుకునే దీనికంటే మనం కడుతున్న రెంట్ సుమారు 30,000. నెల వచ్చేసరికి ఫోను 30,000, 10వ తారీఖు లోపు 30,000 అలా అకౌంట్లో ఉండాలి, నా అకౌంట్లో. ఇప్పుడు మీరు బాగా ఆలోచిస్తే లోకంలో ఇవన్నీ కష్టాలు కదండి, శ్రమలు కదండి. పరలోకంలో ఏమైనా ఉంటాయి? ఇవి ఫోన్లు వస్తాయా? ఈఎంఐ ఫోన్లు, రెంట్ ఫోన్లు ఏముండవండి. హాయి. ఆ హాయి మనకి దక్కాలి అంటే భూమి మీద మనం దరిద్రులమైనా పర్వాలేదట, విశ్వాసంలో మాత్రం ఎవరు అవ్వాలట? భాగ్యవంతులు అవ్వాలి అంటున్నాడు. ఎంత బాగుంటుందంటే పదం ఎంత బాగుంటుంది చూడండి. 5వ వచనంలో ఆలకించండి. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమట. అంటే ఈ రాజ్యపు వాగ్దానం కూడా దేవుడు ఎవరికి ఇస్తున్నాడట? తనను ప్రేమించే వారికే వాగ్దానం, తనను ప్రేమించే వారికే ఈ వాగ్దానం. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడు పరలోకం, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తాడా? నో. నా మాటను ప్రేమిస్తావా? నా వాక్యాన్ని గౌరవిస్తావా? నా వాక్యాన్ని నమ్ముతావా? నా వాక్యాన్ని నమ్మి నీ హృదయాన్ని దేవుడి పనివైపు కదిలిస్తావా? కదులుతుందా హృదయం దేవుడి వాక్యానికి? స్పందిస్తుందా? దేవుడి మాటలకు మన హృదయం స్పందిస్తుందా?
ఏమంటే మీరు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మంచి మాట చెప్తున్నాను. హృదయం గనక దేవుడి మాటలకు స్పందించటం లేదు అంటే మన స్థితి అండి ఆత్మీయంగా చాలా భయంకరంగా ఉంది. మళ్ళా చెప్తున్నాను ఈ మాట. దేవుడి వాక్యానికి హృదయం స్పందించటం లేదా? దేవుడి వాక్యానికి హృదయం కదలటం లేదా? దేవుడి వాక్యానికి హృదయం అవును నేను తప్పు చేశానన్న భయం హృదయం నీకు ఇవ్వటం లేదా? అప్పుడు ఎక్కడో మన ఆత్మీయ స్థితి చాలా భయంకరంగా ఉంది. మనుషులకు భయపడతాము, ఉద్యోగాలకు భయపడుతున్నాం, అప్పులకు భయపడుతున్నాం, లోకానికి భయపడుతున్నాం, రోగాలకు భయపడుతున్నాం. ఇప్పుడు లేటెస్ట్గా న్యూస్ ఏంటంటే కరోనా వస్తుందట, ఏదో JN.1 ఏదో వేరియంట్ అని చెప్తున్నారు. చాలామంది ఇప్పటికీ అలర్ట్ అయిపోయారు. నేను మార్నింగ్ ట్రైన్లో జర్నీ చేస్తున్నానండి. తెల్లవారుజామున 4:15కి సికింద్రాబాద్లో ట్రైన్ ఆగింది. విండో పక్క సీటు మొత్తం చలి రాత్రంతా కొట్టి కొట్టి లేవగానే ముక్కంతా మూసుకుపోయి తుమ్ములు వస్తున్నాయి. తుమ్ములు వస్తుంటే ఒకడు అసలు భయంకరంగా ఇలా కింద నుంచి పైకి చూస్తున్నాడు నన్ను, కరోనా పేషెంట్ ఏమోనని. అదే కింద నుంచి పైకి చూడటం, దూరం జరిగిపోవటం, కింద నుంచి పైకి చూడటం, దూరం జరిగిపోవడం, భయపడిపోతున్నాడు తుమ్మితే. ఏంటి భయమేటి చెప్పండి, ఇంతకీ భయమేటి? కరోనా అంటే రోగానికి భయపడతాడా? భయపడతాడు. రోగానికి భయపడతాడు, మనుషులకు భయపడతాడు. వాక్యానికి మనిషి భయపడతాడా? భయపడతాడా? మీరు దేవుడి మాటలకు భయం లేని రోజు ఏ రోజైతే మీ హృదయం మారిపోయిందో కఠినంగా, అప్పటి నుంచి మీ ఆత్మీయ జీవితం రివర్స్లో వెనక్కి వెళుతుందని అర్థం. ముందుకు వెళ్ళదు కది, ఎదగదది. చాలామంది ఇంకో తప్పు చేస్తారు. ఇంకో తప్పు ఏంటంటే చెబుతున్న వ్యక్తిని బట్టి వాక్యం వింటాం. ఆ వ్యక్తి అంటే ఇష్టం అనుకోండి, అప్పుడు ఆ వాక్యాన్ని ఇష్టపడతారు. వ్యక్తి అంటే ఇష్టం లేదనుకోండి, వాక్యాన్ని కూడా ఏం చేయరు, ఇష్టపడరు. మనిషిని చూస్తున్నావు, మోసపోతావు. వాక్యాన్ని చూడు, వాక్యానికి నీ హృదయాన్ని దించు, తలొగ్గు వాక్యం ముందు. నిజమే కదా నేను ఎలాగన్నానని మార్చుకో. ఇప్పుడు కూడా సంఘము అనగానే ఏ భావజాలంతో మనం సంఘానికి రావాలి అంటే, సంఘం మనుషులది కాదండి. సంఘం ఎవరిదో తెలుసా? క్రీస్తుది. క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. సంఘానికి వస్తున్నప్పుడు మనకు వచ్చే భావజాలం ఎలా ఉండాలి అంటే, నేను క్రీస్తు దగ్గరకు వెళుతున్నాను. సంఘం ఎవరిది? క్రీస్తుది కదా. వాక్యం ఎవరిది? క్రీస్తుది కదా. నిన్ను ఈ సంఘంలో కూర్చోబెట్టింది నీ పాపాలు కడిగి వ్యక్తులు కాదు. ఎవరు? యేసుక్రీస్తుల వారు రక్తం ఇవ్వడం వల్ల నువ్వు ఇక్కడ కూర్చున్నావు. యేసుక్రీస్తుల వారి రక్తం శరీరం నీ దగ్గరికి రావటం వల్ల నీ పాపాలు కడుక్కుంటున్నావు. టోటల్గా సంఘం క్రీస్తుది. నువ్వు పని చేస్తున్నది క్రీస్తు కోసం. ఏమంటే ఎప్పుడు కూడా సంఘం క్రీస్తుదే, నేను పని చేస్తున్నది క్రీస్తు కోసం అన్న ఆలోచన ఎవరితో అయితే ఉంటుందో వాళ్ళు ఎప్పుడు కూడా పనికి దూరంగా ఉండరు, సంఘానికి దూరంగా ఉండరండి. ఎప్పుడైతే ఈ చిన్న విషయం అనేది మనకి దెయ్యం అర్థం కానివ్వకుండా చేసిందో, వ్యక్తులను మన మనసులోనికి తెచ్చిందో, అప్పుడు ఎప్పుడైతే వ్యక్తులు మనసులోకి వచ్చారో సంఘం పాడవుతుంది, భక్తి పాడవుతుంది. నువ్వు దేవుడి వాక్యాన్ని స్వీకరించే మంచి హృదయాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. చాలా చోట్ల జరుగుతున్నది ఇదేనండి. ఒక దైవజనుడిని అక్కడ నిలబెట్టి వాక్యం చెప్పిస్తుంటే చాలామంది మేము తిరుగుతున్నాం కదా అని అంటున్నారు, ఆయన మంచోడు కదని అందుకే మేము సంఘానికి వెళ్ళాం. సంఘం ఆయనదా క్రీస్తుదా? ఆయనతో నీకేం పని? ఆయనతో నీకేం పని? యేసుప్రభు చెప్పాడు, సంఘం నాది, నా రక్తం ఇచ్చి దాన్ని నేను కట్టాను. కనుక మనం ప్రభు దగ్గరికి వస్తున్నాం. ఇక్కడ వినబడుతున్నది ప్రభు మాట. ఇక్కడ పని చేయండి అని మీకు చెప్తున్నది సంఘపు పని అనగానే ఎవరి పని చెప్పండి? సంఘపు పని అనగానే మీకు గుర్తు రావాల్సింది మొట్టమొదట ఎవరు అంటే యేసుప్రభు. పని చేయడానికి ఫోన్ చేస్తారు, చాలామంది ఫోన్లు ఎత్తరు. ఇప్పుడు సుమనాన్ని ఫోన్ చేసాడు అనుకోండి, సుమనాన్ని ఫోన్ చేస్తున్నాడా యేసుప్రభు ఫోన్ చేస్తున్నాడా? బాగా ఆలోచించి చెప్పండి ఆన్సర్. సంఘపు పని మీద ఆయన నీకు ఫోన్ చేస్తున్నాడంటే ఫోన్ చేస్తున్నది సుమనన్న యేసుప్రభువా? అంటే యేసుప్రభు ఫోన్ చేస్తే కూడా ఎత్తవా? సంఘపు పని అంటే నాకు అవసరం పడింది నాయన పనికి రా అని ఫోన్ చేస్తున్నాడు యేసుప్రభు. ఫోన్ ఎత్తావు, నువ్వు ఫోన్ చేస్తావు ఆయనకి. ఎప్పుడు? నువ్వెప్పుడు చేస్తావు? రాత్రిపూట పడుకునేటప్పుడు బంగారపు దూతను కాపలా పెట్టమని ఒకసారి,
పొద్దున్న డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఏ లారీ కింద పడిపోకుండా కాపాడండి తండ్రి అని ఒకసారి. అప్పుడు ఆయన నీ ఫోన్ ఎత్తలేదు అనుకో, ఇంటికి రావు, అంబులెన్స్లో అటు నుంచి అటు ఎక్కడికి వెళ్తావు? హాస్పిటల్కి వెళ్తావు. నువ్వు ఫోన్లు ఎత్తటం మానేయటం న్యాయం అయితే, నీ ప్రార్థన ఫోన్ ఎత్తటం మానేయటం ఆయనకి న్యాయమేనా? న్యాయమేనా? న్యాయం అయితే నువ్వేమైపోతావు చెప్పండి. 2025 క్యాలెండర్లో ఉంటామో లేదో తెలీదు, 24 క్యాలెండర్లో ఉంటామో లేదో తెలీదండి. తెలియక చేస్తున్నారు చాలామంది తప్పులు. సరిదిద్దుకోండి. దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి చెప్తున్నాను, ఇది కాపరికి ఇచ్చిన అధికారాన్ని బట్టి. మీకు తెలియదు, మీరు పొరబడుతున్నారు, తప్పు చేస్తున్నారు మీరు. సంఘం యేసుప్రభుది, పని జరుగుతున్నది యేసుప్రభు కోసం. వ్యక్తులను చూడకండి, మనుషులను చూడకండి. యేసుప్రభు పనిని పోగొట్టుకోకండి. పని చేస్తేనే యేసుప్రభు మీ పాపాలు క్షమిస్తాడు. ఓ పక్క పాపాలు చేసుకుంటూ వ్యక్తులను చూస్తే నేను పని చేయనంటే మీ దేహాలకు అంటుకున్న పాపం కడగబడదు. మీ నోటితో పాపం, మీ చేతులతో పాపం, మీ చూపులతో పాపం, ఈ పాపం అంతా కడగబడాలి అంటే అదే దేహంతో దేవుడికి పని జరగాలి. పని జరుగుతున్న దేహాల పాపాలే పోతాయి. బైబిల్లో ఉందది, రూల్. అది బైబిల్ రూల్ అండి. అది మీ దేహాలకు అంటుకున్న పాపాలు కడగబడాలి అంటే మీ దేహంతో దేవుడు పని జరగాలి. చూస్తారు బైబిల్, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం చూడండి. రోమపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఎలా చెప్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి మనుషుల్లో చెప్తున్నాను. ఏమంటున్నాడు చూడండి. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో. ఒకప్పుడు ప్రభులోనికి రాకమునుపు మన అవయవాలతో అన్నీ ఏం జరిగాయి చెప్పండి? అక్రమాలు, అపవిత్రమైన పనులు, పాపపు చేష్టలు జరిగాయి ఈ దేహంతో. ఒకప్పుడు మీరు అవయవాలను ఎలాగో అప్పగించితిరో, ఇప్పుడు చూడండి వెంటనే కామ పెట్టి వెంటనే అక్కడ ఉన్న పదం ఏంటి చెప్పండి? అలాగే పాపానికి మీ అవయవాలు ఎలాగైతే ఇచ్చారో అలాగే ఇప్పుడు పరిశుద్ధత కలుగుటకై, ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. పాపం ఎలా కడుగుతుంది చెప్పండి? ఇప్పుడు అవయవాల కంటిన పాపం ఎలా పోతుంది చెప్పండి? ఇప్పుడు నోటితో బూతులాడావు, చేతులతో చేయరాని కార్యక్రమాలు చేశావు, ఆ కాళ్ళతో దేవుడికి ఇష్టం లేని పాపపు ప్రదేశాలలో నువ్వు నడిచావు. ఆ పాపం, పాదాలకు అంటుకున్న పాపం పోవాలి అన్నా, చేతులకు అంటుకున్న పాపం పోవాలి అన్నా, నీ నోటికి అంటుకున్న మలినం పోవాలి అన్నా, వాటితో ఇప్పుడు ఏం జరగాలట? అలాగే వాటికి పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు నీతికి దాసులుగా మీ అవయవాల్ని అప్పగించండి. దేవుని పనికి అప్పగించండి. దేవుడు పనికి అప్పగించండి. మీకు ఇది అర్థమవుదండి. చెప్తాను మంచి ఉదాహరణ, బాగా ఆలోచించుకోండి. ఒక తండ్రికి ఒక కొడుకున్నాడు. పెద్ద మర్డరర్, వాడు నరహంతకుడు. చంపేశాడు చాలామందిని, కత్తితో పొడిచి చంపాడు. మనుషులను గొడ్డలతో నరికి చంపాడు. ఇంత మారణహోమం జరిగించిన వీడు ఒక రోజు వచ్చి అంటున్నాడు, మొత్తం మీద ఏదో జైలుకి వెళ్ళిపోయాడు, శిక్ష పడ్డది, మారిపోయినట్టు తండ్రి దగ్గరికి వచ్చి అంటున్నాడు, డాడీ నేను మారిపోయాను డాడీ అన్నాడు. ఏమన్నాడు? మారిపోయాను డాడీ అన్నాడు. అదే మనమన్న బాప్తిస్మం. మనం దేవుడి దగ్గరకు వచ్చి ఏమన్నాం? మేము మారిపోయిన తండ్రి, మా పాపాలు క్షమించి అన్నాం. నమ్మేశాడా దేవుడు? ఈ తండ్రి నమ్ముతాడా? ఇంత క్రూరత్వం, ఇంత మర్డర్లు చేసినాడు ఒక సడన్గా ఒక రోజు వచ్చి నేను మారిపోయింది డాడీ అన్నాడు. తండ్రి నమ్ముతాడా? క్షమించి దగ్గర పెట్టుకొని కనిపెడుతూ ఉంటాడా? బాగా ఆలోచించండి. కొడుకు కాబట్టి మారిపోయిన అన్న వెంటనే ఏం చేస్తాడు? క్షమిస్తాడు. క్షమించి పక్కన పెట్టుకుని చుట్టుపక్కల వాళ్ళు చెప్తాడు, ఎందుకైనా మంచిది వీడి మీద ఒకసారి కన్నేసి ఉంచండి. ఎందుకు వీడు ఎలాంటి వీడు? నా మీద ఏమన్నా ప్లాన్లు వేస్తాడేమో నన్ను చంపేయడానికి, ఆస్తి కోసం కానీ నా దగ్గరికి ఏమైనా వచ్చాడేమో, ఇలా డ్రామా ఆడి నన్ను చంపేసి ఆస్తి అంతా పట్టిపోతాడేమో, ఎందుకైనా మంచిది రాడు మీద కన్నేసి ఉంచండి. అసలు ఎవడాడు? మర్డరర్. ఎప్పుడు కంప్లీట్గా నమ్ముతాడు తెలుసండి తండ్రి? జాగ్రత్తగా వినండి. కంప్లీట్గా తండ్రి ఎప్పుడు నమ్ముతాడంటే,
ఒకప్పుడు గొడ్డలు పట్టుకుని మనుషులు నరికాడు, కత్తి పట్టుకుని మనుషులు నరికాడు. అదే చేతులతో పొలం పనికి వెళ్ళిపోయి పొలంలో ఉన్న చెట్లు నరుక్కుంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు అనుకోండి. అదే చేతులతో తండ్రి ఏం చేస్తాడు అప్పుడు? ఈడు మారిపోయాడురా. ఒకప్పుడు గొడ్లట్టుకొని మనుషులు నరికాడు, ఇప్పుడు ఏం నరుగుతున్నాడు? పొలం నరుగుతున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు. చేతులతో పాపపు కార్యక్రమాలు చేయక ఒకప్పుడు చేతులతో మనుషులను చంపిన వీడు అదే చేతులతో ఇప్పుడు ఏం చేసుకుంటున్నాడు? సొంత పొలంలో పని చేసుకుంటున్నాడు. గనక ఇప్పుడు నా కొడుకు మారాడు. ఎప్పుడు కన్ఫర్మేషన్ అవుతాడు తండ్రి? పని చేస్తున్నప్పుడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, బాప్తిసం తీసుకున్న రోజే మన దేవుడు క్షమించేసాడు అనుకున్నారా? అప్పటి వరకు జరిగిన పాపాలు క్షమించాడు. తర్వాత పరిస్థితి ఏంటి? అప్పటికే మన అవయవాలన్నీ దేనికి అలవాటు పడిపోయినాయి? ప్రభు దగ్గరికి రాకమునుపు పాపానికి అలవాటు పడిపోయిన నీ దేహంతో పవిత్రమైన పనులు చేస్తే కదా తండ్రి క్షమిస్తాడు, పాపాలు తీస్తాడు, పరిశుద్ధత కలుగుతుంది దేహానికి. ఈ పెద్ద పెద్ద సబ్జెక్టులు అండి, లోతుగా పడుకొని ఆలోచిస్తేనే కానీ అర్థం కాని సంగతులు ఇవి. ఒకప్పుడు నోరు పాపపు కార్యక్రమాలకు వాడబడింది. అదే నోరు ప్రతిరోజు దేవుడి గురించి చెప్తుంది అనుకోండి. ఇంటికి వచ్చిన వాళ్ళకి నలుగురికి దేవుడు మాటలు చెప్తుంది అనుకోండి. చుట్టుపక్కల ఇరుగు పొరుగు వాళ్ళకి దేవుడు 4 మంచి మాటలు చెప్తుంది అనుకో. నా నోట్లోంచి దేవుడు మాటలు వస్తున్నాయి అనుకోండి. అప్పుడు దేవుడు ఏమంటాడు? నోటి కంటిన మన పాపాన్ని ఏం చేస్తాడు? తీసేస్తాడు. అది విషయం. కనుక భాగ్యవంతుడు ఎవరు లోకంలో అంటే విశ్వాసంలో గొప్పవాడు. విశ్వాసంలో గొప్పవాడు ఏం చేస్తాడు అంటే ఖచ్చితంగా దేవుడి కొరకు ఏం చేస్తాడు? పనిని జరిగిస్తాడు. నా దేహంతో నేను దేవుడి కొరకు వాడబడాలి, నా దేహాన్ని దేవుడికి ఇవ్వాలని ఆలోచిస్తాడు. కనుక అలాంటి ప్రేమించి తన కొరకు పని చేస్తున్న వాళ్ళకి దేవుడు ఏమిస్తాడని చదువుకున్నాం యాకోబు 2:5 వాగ్దానం. తాను ప్రేమించిన వారికి మాత్రమే, తన్ను ప్రేమించిన వారికి మాత్రమే దేవుడు ఏమిస్తాడట? వాగ్దానాలు ఇస్తాడు. ఇప్పుడు వచ్చేవారం చెప్తానండి, ఇవన్నీ బాగా మనసులో పెట్టుకుని రండి. నేను చెప్పేవన్నీ కూడా ఆలోచించుకుని వచ్చేవారానికి రండి. వాగ్దానం వచ్చిన వెంటనే ఈ వాగ్దానాలు తీసుకుంటున్న వాళ్ళకి ఏది తెలియదండి. వాగ్దానం వచ్చిన వెంటనే ఆ వాగ్దానం పొందుకున్న వ్యక్తికి శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఇదే అసలు విషయం. వచ్చేవారు మీరు వినేది ఇదే. వాగ్దానం పొందుకున్న వ్యక్తికి ఏమి స్టార్ట్ అవుతాయి? శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు జనవరి 1వ తారీఖున వాగ్దానాలు పట్టుకెళ్లే ముందు పాస్టర్ గారు మైక్ తీసుకునేలాగా ఒక్క ప్రకటన వినండి అనాలి. ఏంటి ప్రకటన? ఎవరెవరైతే వాగ్దానం కలిగిన ఆ సంచిలో చేతులు వేస్తున్నారో రేపటి నుంచి మీ జీవితం అంతా శ్రమలే అన్నాడు అనుకోండి. ఒక్కడ చేయడతాడు, అందులో చేయడతాడా? పెట్టడు. పోనీ మీకు హింట్ ఇస్తున్నాను, వచ్చే వారానికి రెడీ అయ్యారండి. అబ్రహాముకి వాగ్దానం దేవుడు ఇచ్చిన తర్వాత అబ్రహాముకి సుఖాలా, తర్వాత జీవితం అంతా కష్టాలా? బాగా ఆలోచించుకోండి. నేను నిన్ను ఆశీర్వదించి గొప్ప జనంగా చేస్తానన్న ఆశీర్వాదం వాగ్దానం ఎప్పుడైతే అబ్రహాముకి వచ్చిందో, అబ్రహాం జీవితానికి వచ్చిందో, అప్పటి నుంచి అబ్రహాం జీవితం ఏంటి చెప్పండి? అంటే వాగ్దానాన్ని పొందుకోవడానికి ఏం చేయాలా? శ్రమ పడాలి. శ్రమలు పడిన వాడికే వాగ్దానం అప్లికేబుల్ అవుతుంది. వచ్చే వారం చాలా రెఫరెన్స్లు చూపిస్తాను, చాలా సందర్భాలు చూపిస్తాను. ఇక వాగ్దానం అనేసరికి అమ్మ బాబోయ్ నమస్కారం అంటారు. ఇక